Nobody can stop this flow. Hallelujah. Hallelujah. నేను అంటాను, దేవుడు ఎక్కువగా ప్రేమించడానికి ఇంకొక మాటలో చెప్పాలంటే, దేవుని ప్రేమను ఎక్కువగా అనుభవించడానికి ఎక్కువ ద్వేషమును అనుమతిస్తారు. అర్థమైందా? నేను ఒక మాట చెప్తానండి. ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి. ఒక బిడ్డకు మంచిగా ఆరోగ్యం అంతా బాగానే ఉంది, ఇంకొక బిడ్డకు కొంచెం అస్వస్థతగా ఉంది, ఒంట్లో బాగాలేదు. తల్లిదండ్రులు ఆ రోజు, ఆ 2 రోజులు, ఆ 3 రోజులు, ఒంట్లో బాగాలేని 3 రోజులు ఎవరిని ఎక్కువగా చూస్తారు? బాగున్న బిడ్డనా, బాగలేని బిడ్డనా? ఎక్కువ అటెన్షన్ ఎవరికి దొరుకుతుంది ఆ 3 days? బాగలేని బిడ్డకే. చెడ్డవారైన తల్లిదండ్రులకే బాగలేని ఒక బిడ్డకు అంత అటెన్షన్ ఇస్తుంటే, మంచివాడైన పరలోకపు తండ్రి బాగలేని ప్రతి పరిస్థితిని ఇంకెంత సమీపంగా మారుస్తూ ఉంటారు. హల్లెలూయా. ఆలోచిద్దాం, ఒక మాట చదువుకుందాం రండి. ఎజ్రా 4వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు చదువుదాం. 4 నుండి 6. ఎజ్రా 4వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి పట్టుచున్న వారిని బాధపరచిరి. మరియు పారసీక దేశపు రాజైన కోరెషు యొక్క దినములన్నింటిలోనూ పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలనా కాలము వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచమిచ్చిరి. మరియు అహష్వేరోషు ఏలనారంభించినప్పుడు వారు యూదా దేశస్థులను గూర్చియు యెరూషలేము పట్టణపు వారిని గూర్చియు ఉత్తరము రాసి వారి మీద తప్పు మోపిరి. అది చూడండి, మనుష్యులు ఇబ్బంది పెడుతున్నారు. మనుష్యులు వారిని భంగపరచడానికి, వారి ఉద్దేశములు చెదరగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి గాను లంచములు పుచ్చుకుంటున్నారు, ఇస్తున్నారు. మనుష్యులు వారి మీద తప్పులు మోపుతూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, పరిస్థితులు బాగున్నాయా? బాగలేవు. పరిస్థితులు బాగున్నాయా? బాగోలేవు. పరిస్థితులు బాగోలేనప్పుడు దేవుడు మరి సమీపంగా ఉంటారు. హల్లెలూయా. చక్కని రోడ్ అనుకోండి, పిల్లల్ని మనం నడిపిస్తాం. కానీ ఆ రోడ్లో ముళ్ళు, రాళ్ళు అన్నీ ఉన్నాయనుకోండి, పిల్లల్ని నడిపిస్తామా? మనం ఎత్తుకుంటామా? అలాగైతే దేవుడు కూడా ఇటువంటి మార్గంలో ఎత్తుకుంటారు. హల్లెలూయా. భయపడుతున్న సమయాలు ఉన్నాయా? దేవుడు హత్తుకుంటారు. హల్లెలూయా. మనం వెళ్తున్న మార్గంలో ఇబ్బందులు రాక తప్పవు. సత్యం యొక్క మార్గం ఇరుకైన మార్గం. సత్యం యొక్క మార్గం ఇబ్బందుల మార్గమే, ఆటంకముల మార్గమే. కానీ వాటిని నువ్వు పెద్దగా చూడడానికి వీలు లేదు. గమ్యమును చూడు, పెద్దగా కనిపించాలి. నిన్ను పట్టుకున్న దేవుణ్ణి చూడు, పెద్దగా కనిపించాలి.
వీటిని అధిగమించాలి అంటే నీవు నీవు కలిగి ఉన్న నీ దేవుడు ఎవరో తెలుసుకో. నార్మల్గా అయ్యో నేను నార్మల్గా ఉంటే బాగుండు అనిపిస్తుందా? నువ్వు నార్మల్గా ఉంటే నార్మల్గానే ఉంటుందమ్మా సమస్తం. నువ్వు ఆల్రెడీ సూపర్ న్యాచురల్ దేవుడిని కలిగి ఉన్నావు. సో పరిస్థితులు అన్నీ సూపర్ న్యాచురల్గానే మారుతూ ఉంటాయి. నీ చుట్టూ వ్యతిరేక పరిస్థితులే ఉన్నట్టుగా ఉంటాయి, కానీ నీకు తెలుసా నువ్వు అక్కడ దేవుని అనుగ్రహం పొందుతూ ఉన్నావని. ఆమేన్. ఇక్కడే ఆగి ప్రార్థన చేద్దాం. ఇదే ఏరియా నిలబడవలసిన ఏరియా. రాళ్ల మార్గం ముళ్ళ మార్గం అని ప్రయాణమే చెయ్యకపోతే ఆ బిడ్డ ఎలా దాటుతాడు దాన్ని? ఎలా ఆ తల్లిదండ్రుల యొక్క ఆ ప్రేమను అనుభవిస్తాడు? ఎలా ఆ వెచ్చదనాన్ని ఎలా అనుభవిస్తాడు? ఆ అనురాగంని ఎలా అనుభవిస్తాడు? ఇబ్బందుల్లో విడిచిపెట్టు దేవుడు కాదు. ప్రకటన గ్రంథంలో చెప్తున్న మాట గుర్తుందా? ఒక మాట చదువుకుందాం రండి. 2వ అధ్యాయం 8వ వచనం నుండి 11 వరకు చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుతున్నాం. మురళాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హాని చెందడు. హల్లెలూయా. అసలు ఈ ప్రయాణంలో జయం ఎక్కడ కనిపించిందండి? అంతా ఓడిపోతున్నట్టే కనపడట్లేదా? చూడండి 9వ వచనంలో ఒక భాగం చూడండి. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. అర్థం, నువ్వు శ్రమలు పొందబోతున్నావు. నువ్వు బాధ పడబోతున్నావుమా. అక్కడ మనం ఏం చదివా? రాజైన కోరేషు కాలం నుండి చదవమాట. రాజైన కోరేషు కాలం నుండి దర్యావేషు కాలం వరకు ఏం జరిగిందట? 4వ అధ్యాయం 5వ వచనం. హల్లెలూయా. మరియు పారసీక దేశపు రాజైన కోరేష్ యొక్క దినములన్నింటిలోనూ పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలనా కాలం వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములు ఇచ్చిరి. ఇలా లంచములు ఇస్తున్నది దేనికి? వారి ఉద్దేశములు భంగపరచడానికి, వారిని బాధ పెట్టడానికి. మన పైన కింద అదే చదువుతున్నాం. ఇబ్బందులు పెట్టడానికి, బాధ పెట్టడానికి వారు ఏకమవుతున్నారు. ఏలికలతో ఏకమవుతున్నారండి. మంత్రులతో ఏకమవుతూ ఉన్నారు. మంత్రులు కూడా వారితో ఏకమవుతున్నారు. ఇప్పుడు ఆలోచించండి. నువ్వు పొందబో శ్రమలకు ఏమంటున్నారు? చలించిపో, భయపడిపో అంటున్నారా? దేవుడిస్తున్న ఆదరణ వాక్యం ఏంటి? దేవుడిస్తున్న ఆయన ఉద్దేశం
ఆయన చిత్తం ఏంటో చెప్తున్నారమ్మా. దేవుడిస్తున్న వాక్కు ఏంటి? నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. హల్లెలూయా. నీ చుట్టూ పరిస్థితులు ఏవి ఫేవరబుల్గా అనిపించకపోవచ్చు, కమాన్ అని చెప్పి ఎంకరేజ్ చెయ్యకపోవచ్చు, కానీ నువ్వు 10 దినములు శ్రమ పొందుతావు, మరణం వరకు నమ్మకంగా ఉండు అని చెప్తున్నారు. అంటే ఏంటండి, అక్కడ ఈ లోకపరంగా ఎక్కడైనా జయం కనిపిస్తుందా? ఈ లోకపరంగా నీవు ఘనపరచబడాలన్నా, నీవు నమ్ముకున్న నీ దేవుడు ఘనపరచబడాలన్నా, నీకు వచ్చిన శ్రమ దాటిపోవాలి. నీకు వచ్చిన శ్రమలో నుండి నువ్వు తప్పింపబడాలి. రెండవది, నీకు వచ్చిన ఆ మరణ భయం నుండి నువ్వు తప్పింపబడాలి. ప్రతి ఏరియాలో నువ్వు జయం పొందావు అనడానికి ఈ లోకపరంగా ఎలా కనిపించాలి? యేసయ్య సిలువ మరణం మీద నిలబడితే కూడా అక్కడి నుంచి ఆయన తప్పించుకుంటే మరణం నుండి జయం పొందినట్టుగా ఈ లోకం పరిగణిస్తుంది. కానీ కాదమ్మా, దేవుడు వాల్యూ అలా కాదు, దేవుడు లెవెల్ అది కాదు. నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండు. నువ్వు బాధపడతావు, నువ్వు శ్రమ పడతావు, కానీ భయపడకు. ఏంటండి, శ్రమ ఉంటుంది కానీ భయం వద్దు, శ్రమ ఉంది కానీ భయం లేదు. అది లెవెల్. శ్రమ లేదు గనుక భయపడట్లేదు, అది వేరే లెవెల్. ఇక్కడ అది కాదు. నీకు శిష్యుడిగా ఇస్తున్న తర్ఫీదు అది కాదు. నిన్ను సైనికుడిగా సిద్ధపరుస్తున్న లెవెల్ అది కాదు. నీకు శ్రమ ఉంటుంది కానీ భయం పడకు. మీరు శోధింపబడినంత మాత్రమే. మీరు ఎంత శోధింపబడతారు? మీరు సహింపగలిగినంత మాత్రమే దేవుడు అనుమతిస్తారు. ఎంత? మరణం వరకు మాత్రమే. ఇక అక్కడ ఇస్తున్న బలమైన మాట జయించు వారికి. అదే నేను అంటున్నా, ఈ లోకం ఎలా చూస్తుందంటే, జయం పొందడం అంటే ఈ లోకపు లెక్కల్లో అవన్నీ తప్పించి పడిపోవాలి, ఆశ్చర్యకార్యాలు జరిగిపోవాలి, అక్కడ ఏదో అద్భుతాలు జరిగిపోవాలి, అక్కడ ఏదో జరిగిపోయి వీరు అనుకుంటున్న అద్భుతాలు అక్కడ జరిగిపోవాలి. నీకు అర్థమైందా? ఆ లెవెల్ కాదు. దేవుడు ఆశపడుతున్న లెవెల్ అది కాదండి. మరణం వరకు నమ్మకంగా ఉండే జనాంగమును ఆయన సిద్ధపరుస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చుట్టూ శ్రమలు ఉంటాయి కానీ భయపడకు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా ప్రభు వైపు చూస్తూ ధైర్యం తెచ్చుకుంటున్న బిడ్డలను ఆయన కోరుకుంటున్నారు. హల్లెలూయా. పరిస్థితులను చూసి ధైర్యం తెచ్చుకుంటున్న వారు ఆయనకి అక్కర్లేదు. మరలా చెప్తున్నా, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి, నీ బ్యాంకు బ్యాలెన్స్ని చూసి, నీకున్న ప్రజల దన్నును చూసి, నీకున్న వ్యక్తుల యొక్క బలగం చూసుకొని, నీకున్న ప్రతి పరిస్థితిని చూసుకొని, అమ్మయ్యా నాకేం పర్వాలేదులే అనిపిస్తుందా? అయితే నువ్వు దేవుని మీద ఆనుకోవట్లేదు. ఇంకొంచెం ట్రైనింగ్ అవసరమే. అందుకే దేవుడు ఆ ఆధారాలన్నిటినీ కూడా ఖాళీ చేస్తూ ఉంటారు. నువ్వు మనుషుల్ని ఆధారం చేసుకుంటున్నావా? వారిని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నావా? అయితే అదే ఏరియాలో దేవుడు భయమును పుట్టించే పరిస్థితులను తీసుకుని వస్తారు. కానీ దేవుడు చెప్తున్న మాట చూసారా? నువ్వు భయపడకు. శ్రమలు ఉంటాయి కానీ భయపడకు. ఎలా సాధ్యమండి? ఇది ఎలా సాధ్యం? శ్రమ ఉంటుంది, భయపెట్టే పరిస్థితులు చుట్టూ ఉంటాయి, కానీ నువ్వు భయపడకు. ఏంటండి అది? ఏంటది? ఏంట లెవెల్ ఏంటి అసలు?
ఇది ఎలా సాధ్యం? బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకొని ధైర్యం తెచ్చుకోకమ్మా. చేతిలో ఉన్న డబ్బును చూసుకొని నాకు ఇంకేం పర్వాలేదు అనుకోవద్దు. ఎగ్జాక్ట్గా డబ్బును చూసుకునో బలగం చూసుకునో ఎలాగైతే ధైర్యపడద్దు అని వింటున్నామో, ఎగ్జాక్ట్గా శ్రమల్ని చూసి కూడా భయపడకు. హల్లెలూయా. నువ్వు దాన్ని ఆధారం చేసుకోకు, దీన్ని ఆధారం చేసుకోకు. నిన్ను రక్షించుకున్న ప్రభుని మాత్రమే ఆధారం చేసుకో. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఈ అనుభవంలోకి అడుగు పెడతామో ప్రయాణం లెవెల్ మారుతుంది. హల్లెలూయా. వింటున్నారా? నీ ఉద్దేశంలన్నీ భంగపరచడానికి ఎంతమంది ఏకమైనా సరే, అది దేవుని వలన కలిగిన ఉద్దేశమా ఎవరు ఆపలేరు. రాజైన కోరేషు దగ్గర నుండి దర్యావేషు కాలం వరకు వారు ఫాలో అవుతూనే ఉన్నారు. వారే రాజుకి ఇస్తున్న కంప్లైంట్లు. ఎన్ని కంప్లైంట్లు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కంప్లైంట్ అండి. అసలు రాజుకే విసుగొచ్చేయాలి. ఎవరి మీద? ఇశ్రాయేలీల మీద. అన్ని లెటర్లు, అన్ని కంప్లైంట్లు చూస్తున్నారా? వారి మీద, వారిని గూర్చి, ఆ పట్టణం గురించి వాళ్ళు చేస్తున్న పని ఒక మాటలో రాశారు. 6వ వచనం చూడండి, ఎజ్రా 4:6. మరియు అహష్వేరోషు ఏలన ఆరంభించినప్పుడు వారు యూదా దేశస్థులను గూర్చి యెరూషలేము పట్టణపు వారిని గూర్చియు ఉత్తరము రాసి వారి మీద తప్పు మోపిరి. హలో, నువ్వు లేని వార్తను పుట్టింపకూడదు నానా. ఏంటి? లేని వార్తను పుట్టింపకూడదు. భూమి మీద ఏదో చేసేస్తున్నానులే అనుకుంటున్నావు? లేదమ్మా, సారీ. దేవుని లెక్కల ప్రకారం ఎంత డీప్గా నువ్వు కూరుకోవాలో అంత డీప్గా శిక్ష విధింపబడడానికి నీ పరిస్థితుల్లోనికి నిన్ను నువ్వే ఉరి తీసుకుంటూ కూరుకుంటున్నావు. ఆలోచించండి. ఉత్తరము రాసి వారి మీద తప్పు మోపిరి. ఉత్తరాల మీద ఉత్తరాలు, తప్పుల మీద తప్పులు మోపి వారిని ఒక నెగిటివ్ పిక్చర్లో చూపిస్తున్న ఒక అనుభవం. నేను అంటాను, నిన్ను భూమి మీద తప్పుగా నిరూపించడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తుంటే నీకు దేవుడు అంత దగ్గరగా ఉండి ఆదరణ కలుగు చేస్తూ ఉంటారు. నువ్వు పరిస్థితుల్ని చూడకు, భయపడకు. శ్రమను చూడకు, భయపడకు. ప్రభు చెప్తున్న మాట జ్ఞాపకం చేసుకో. నీకు అనేక శ్రమలు వస్తాయి, కానీ భయపడకు. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, భయపడకు. వారి నీతిని ఆధారం చేసుకుని తప్పులు మోపడమే వారి పని. వెళ్ళని వాళ్ళని అలాగనే తప్పులు మోపని, ఏం పర్వాలేదు, నువ్వు భయపడకు. నీ నీతిని ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? నీ కష్టాన్ని ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? నువ్వు అనుకొనని దాన్ని నువ్వు అనుకున్నావని నీ మీద తప్పు మోపుతుంటే, నువ్వు చెయ్యని దాన్ని నువ్వు చేసావని నీ మీద తప్పు మోపుతుంటే నువ్వు నిరూపించుకోవాలని ప్రయత్నం చెయ్యకు.
వారు ఇలా అంటున్నారని నేను ఇలాగా అయ్యానండి, వారు ఇలా అంటున్నారని నేను ఇలాగ చేస్తున్నానండి. నో, నువ్వు వాళ్ళు ఎన్ని అన్నా నిన్ను చూస్తున్నవాడు నీకు చెప్పుతున్నది చేయడానికి స్టార్ట్ చేయి. నువ్వు ఆయన బట్టి, ఆయన చిత్తమును బట్టి కదలడం సాధ్యమవుతుంది. నువ్వు ఆధారం చేసుకుంటున్న పరిస్థితులను బట్టి కదిలితే నువ్వు మార్గం తప్పిపోతావమ్మా. నేనే మార్గం అని చెప్పిన యేసయ్య వెళ్ళిన ప్రయాణం చూసారా? నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండు అని నీతో ముందుగా చెప్పక ముందే ఆయన మరణం వరకు నమ్మకంగా ఉండి చూపించారు. నమ్మకం లేదా? పరిస్థితులు చూడట్లేదా? మరణం వరకు నమ్మకంగా ఎలా ఉండాలో బెస్ట్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు తప్ప ఇంకెవరు లేరండి. నువ్వు ఎవరినైనా రోల్ మోడల్గా పెట్టుకోవాలంటే యేసయ్యని తప్ప ఇంకెవరిని పెట్టుకో. ఏ మనిషి నీకు రోల్ మోడల్ కాదు. అంత ధైర్యంగా ఇంకెవరైనా చెప్పగలిగారంటే పౌలు తప్ప ఇంకెవరు లేరు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పగలిగినంత ధైర్యం పౌలు ప్రయాణంలో తప్ప ఇంకెవరికి లేకుండింది. ఈరోజు నమ్మండి, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు నీకు ధైర్యం ఇవ్వాల్సింది. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు నిన్ను భయపెట్టవలసింది. రెండు ఎక్స్ట్రీమిటీస్లోనికి వెళ్ళొద్దు. పరిస్థితులన్నీ చాలా బాగున్నాయా? అయితే వాటి మీద ఆధారపడకు. పరిస్థితులు అస్సలు బాగాలేవా? అయితే భయపడకు. అర్థమవుతుందా? పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు వాళ్ళకేం తక్కువ అండి, ఏం తక్కువ? దేవుడే తక్కువ. ఏం తక్కువ చెప్పండి? ఏం తక్కువ? దేవుడే తక్కువ. అన్నీ బాగున్నప్పుడు దేవుడు ఎందుకు? పరిస్థితులు అస్సలు బాగాలేవా? ఇప్పుడు దేవుడే ఎక్కువ. ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దామా? ఎవరైనా ఒకరు ప్రార్థన అందుకుంటారా? జ్ఞాపకం చేసుకొని వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. పరిస్థితులను బట్టి తండ్రి, పరిస్థితులను చూస్తూ అవి మాకు ఫేవర్ గా ఉన్నప్పుడు తండ్రి వాటిని చూసి మేము తండ్రి ధైర్యముగా ఉంటున్నామేమో, లేదా పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నప్పుడు వాటి వైపు చూసి తండ్రి మేము భయపడుతున్నామేమో. పరిస్థితుల వైపు చూసి కాదు ప్రభా, నీ వైపు చూస్తున్న వాళ్ళు, నీ వైపు చూస్తున్న అనుభవంలో తండ్రి మేము ముందులాగా నీ కృపను దాయిచేయండి ప్రభా. పరిస్థితులు వస్తాయి పోతాయి కానీ ప్రభా, స్థిరమైనటువంటి ఒక నాయన నీ వైపే చూస్తున్న అనుభవం, నీ వైపు తండ్రి చూస్తున్న అనుభవం తండ్రి, నీ వైపు తండ్రి నీ పైన ఆధారపడుచున్న అనుభవంలోనికి ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. తండ్రి పరిస్థితులు బాగులేనప్పుడు మీరు సమీపముగా ఉండే దేవుడు తండ్రి, నీవు నా పక్షములో ఉండగా ప్రభా మాకు విరోధి ఎవరు నాయన? 10 దినములు శ్రమ కలుగును అయినా నువ్వు నమ్మకముగా ఉండు. మరణము వరకు ఎలాగ నమ్మకముగా ఉండాలో తండ్రి లోకములో మీరు జీవించినప్పుడు నాయన మరణము వరకు కూడా తండ్రి నమ్మకముగా ఉండి తండ్రి మాకు మాదిరి ఉంచిన దేవానికి స్తోత్రం స్తుతులు చేయుచున్నాం నాయన. మీరు అంటున్నారు ప్రభా శ్రమలు కలుగుతాయి,
పొందబోవు శ్రమలకు భయపడవద్దు అని ప్రభు మీరు మాట్లాడుచున్నారు. తండ్రి, మీరు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి, మీరు ఇస్తున్నటువంటి కృపలను బట్టి, మీరు ఇస్తున్నటువంటి ప్రభు తండ్రి ధైర్యమును బట్టి ప్రభు మిమ్ములను బట్టి మేము ధైర్యముగా ఉండడానికి కృపను దాయిచ్చింది. మా అతిశయము మీరే తండ్రి, మా ఆధారము మీరే అని ప్రభు మీ వైపు చూస్తున్న వారిలో మేము ఉండడానికి కృపను దాయిచ్చి ప్రభు. అయ్యా, కొందరైతే గుర్రాలను బట్టి అతిశయిస్తారు, వారికి కలిగిన వాటిని బట్టి వారు ధైర్యముగా ఉంటారేమో, కానీ ప్రభు మేమైతే మా దేవుని బట్టి మేము ధైర్యముగా ఉన్నాము అని ప్రభు తండ్రి వారిలో తండ్రి అలాంటి కృపలో ప్రభు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. పరిస్థితులు మారుతాయి, పరిస్థితులు ప్రతికూలం అవ్వచ్చు, పరిస్థితులు అనుకూలం అవ్వచ్చును, కానీ మారని దేవుడు నీవు, మారని వాగ్దానములు నీవి, మారని కృప నీది ప్రభు. అత్యంత కృప కలిగిన దేవుడు ప్రభు తండ్రి, నీ వైపు చూస్తూ నీ వైపు ఆధారపడుచున్నటువంటి ప్రభు ఆ కృపలో తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు నాయన. తండ్రి తండ్రి మేము తండ్రి తండ్రి పరిస్థితులు ఫేవర్ గా ఉన్నప్పుడు మా ఆస్తిని బట్టు, మాకు కలిగినటువంటి ధనాన్ని బట్టు, మాకు కలిగిన బంధువర్గాలను బట్టు మేము గర్విస్తున్న వారిలో ఉండక నాయన తండ్రి, మాకు ఏమున్నా ఏమి లేకపోయినా తండ్రి మా సర్వము నీవే అంటూ ప్రభు నీ వైపు చూస్తున్న అనుభవంలో తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తుతులు చేయించు ఉన్నాను నాయన. తండ్రి, మీరు ఎలాగైతే ప్రభు లోకములో జీవించినప్పుడు నాయన మరణము వరకు తండ్రి ఎదుట నమ్మకముగా ఉన్నావు, అటు నమ్మకమైనటువంటి ప్రభు తండ్రి జీవితము నాకు దయచేయండి, మాకు దయచేయండి ప్రభు. మేము మరణము వరకు నమ్మకముగా ఉండి మీరు ఇస్తున్నటువంటి ప్రభు ఆ జీవమును తండ్రి, ఆ యొక్క మీరు ఇస్తున్నటువంటి ప్రభు జీవ కిరీటమును ప్రభు మేము పొందుకునే కృపను మీరు దయచేయమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈ ఇశ్రాయేలీయుల మీద నిందలు మోపుతూ ఈ ఇశ్రాయేలీయులు ముందు కదలకుండా చేస్తున్న పరిస్థితులను గురించి మనం ఆలోచన చేస్తున్నాం కదా. ఇదే భాగంలో ఒక ఏరియాకి వెళ్దాం రండి. ఆదికాండం 29వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుదాం. ఉమ్. 16, 17 రెండు చదువురా. 16, 17 వచనం. హల్లెలూయా. లాబానికి 2 కుమార్తెలుండరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కళ్ళు గలది, రాహేలు రూపవతియు సుందరినై ఉండెను. ఇప్పుడు అక్కడి నుంచి డైరెక్ట్ గా రండి. 31 చదవండి. ఇదే అధ్యాయం 31. ఆదికాండము 29వ అధ్యాయము 31. హల్లెలూయా. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా ద్వేషింపబడుటను దేవుడు చూచారట. అందుకే ఏం చేశారు? అయ్యో పాపం అన్నారా? గర్భం తెరిచెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ద్వేషింపబడుతున్న సమయం గర్భం ఓపెన్ అవుతుంది నాన్న. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చదవండి 32. లేయా గర్భవతి ఏ కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టెను. నా శ్రమను చూచి ఉన్నాడు. ఎవరు? దేవుడు. దేవుడు గనుక దేవుడు ప్రేమిస్తున్నారు అని దేవుడి మీద ఆధారపడట్లా. ఎవరి మీద ఆధారపడుతుంది? ఇంకా పెనిమిటి. ఆమె టార్గెట్ ఎవరు? పెనిమిటి. చుట్టూ ఉన్న ద్వేషమును తట్టుకోలేకపోతుంది. ఇంకా చూడండి 33. ఆమె మరలా గర్భవతి ఏ కుమారుని కని నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనక ఇతడి కూడా నాకు దయచేసిన అనుకుని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను. హల్లెలూయా. ఏంటండి? ద్వేషింపబడుతున్న కొద్దీ గర్భంను తెరుస్తున్న దేవుడా.
హల్లెలూయా, హల్లెలూయా. నీకు తెలీదు, నువ్వు శ్రమ పడుతున్నప్పుడు నువ్వు విస్తరిస్తున్నావు. ఓ హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండు. నువ్వు శ్రమ మీద శ్రమ పడుతున్నావా? అయితే నీ గర్భం మీద గర్భం విస్తరిస్తున్నావని అర్థం. నువ్వు ద్వేషింపబడుతున్నావా? నీ మీద లేఖలు రాసి, అమ్మ నీకు తెలుసా, వారికి అదే పని, నీ గురించే ఆలోచిస్తున్నారమ్మా రాత్రింపగళ్ళు. పేరు ప్రఖ్యాతుల గురించి ఎందుకు బాధపడతావు? ఆల్రెడీ నువ్వు పేరు పొందావు. అందుకే నీ పేరే తలుచుకొని వాళ్ళ పేర్ల మీద పేర్లు రాసి లెటర్లు రాస్తున్నారు. అర్థమవుతుందా? నీ పేరు ఉచ్చరించకుండా వారికి ఒక్క గడియ గడవదంటే నమ్ముతున్నావా? నువ్వు ఆల్రెడీ పేరు పొందావు. హలో చెప్పండి పక్క వారితో, నువ్వు ఆల్రెడీ పేరు పొందావు. చెప్పండి. హలో, నీ శత్రువు నిన్నేం మర్చిపోలా. వింటున్నారా? నీ శత్రువు నిన్నేవి మర్చిపోలా. చూడండి, నువ్వు ద్వేషింపబడు, గర్భం ఓపెన్ అవుతుంది. హల్లెలూయా. రూపసి అయిన వాణ్ణి, ఆమెకి ఏం జరిగింది? ఆమె ఎట్లా ఉంది? గొడ్రాలు. వింటున్నారా? ఎందుకు? ఒక ఇంటిలో ఇద్దరు ఉంటే ఒకరు ద్వేషింపబడుతున్నారు, ఒకరు ప్రేమించబడుతున్నారు. కారణం ఏంటి? నువ్వు ఎంత ద్వేషింపబడితే మనుషుల చేత నువ్వు అంత ప్రేమించబడుతున్నావు దేవుని చేత. హలో, వింటున్నారా? మనుష్యుల అనుగ్రహం, దేవుని ఆగ్రహం. మనుష్యుల ఆగ్రహం, దేవుని అనుగ్రహం. ఇంకా రండి. స్తోత్రం. ఇక చూడండి 30వ అధ్యాయం మొదటి వచనం. 30వ అధ్యాయం మొదటి వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి, యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదనెను. వింటున్నారా? అసూయ పడేంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తారు. నీ పరిస్థితులు నిన్ను చూసి అసూయ పడేంత వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టరు. ఇంకొక 2 వచనాలు కూడా చదువుదాం. 34, 35 కూడా చదువురా. 29వ అధ్యాయం 34, 35 వచనాలు. స్తోత్రం. ఆమె మరలా గర్భవతి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిని అనుకొనెను. అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదని అనుకుని యూదా అని పేరు పెట్టెను. అదండి. అప్పుడు ఆమె కానుపు ఉడిగెను. అదండి. నువ్వు ఆయన్ని మీద ఆధారపడేంత వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు నానా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? నేను దేన్ని ఆధారం అనుకుంటానో వాటన్నిటిని కాదు, యెహోవాయే నాకు ఆధారం అనుకుని ప్రతి దాన్ని బట్టి ఆయన స్తుతించుట అనేది నేర్చుకునేంత వరకు ఆయన విడిచిపెట్టడు నానా. నువ్వు ఆయన్ని స్తుతించడం ప్రారంభించు, నీతో తలపడుతున్న వారు నిన్ను చూసి అసూయపడతారు. ఆమె ఎలా వారి పెనిమిటిని సతాయిస్తుందో చూసారా? నువ్వు నాకు గర్భఫలం ఇస్తావా లేదా, నేను చస్తాను. 2 జరిగాయి. గర్భఫలము పొందింది, బిడ్డని కూడా చూడడానికి లేకుండా చచ్చింది.
అవునా? స్తోత్రం. ఎంత ద్వేషింపబడుతున్నావో, ఎంత ద్వేషించబడుతున్నావో దేవునికి అంత సమీపంగా ఉన్నారు. ఇంకా ఇంకేమి రుజువు కావాలి? ఇప్పుడు చెప్పండి, ఈ ఇశ్రాయేలీలు పుట్టుకలోనే శ్రమ ఉంది. మీకు అర్థమైందా? రండి చదువుదాం. ఎజ్రా 4:6 చదవండి. ఎజ్రా 4వ అధ్యాయం 6వ వచనం. స్తోత్రం. ఎజ్రా 4వ అధ్యాయం 6వ వచనం. హల్లెలూయా. మరియు అహష్వేరోషు ఏలన ఆరంభించినప్పుడు వారు యూదా దేశస్థులను గూర్చియు యెరూషలేము పట్టణపు వారిని గూర్చియు ఉత్తరము రాసి వారి మీద తప్పు మోపిరి. నువ్వు సింపుల్ గా చూడద్దు. భూమి మీద ఆయన ప్రజల మీద తప్పు మోపిరి అని సింపుల్ గా దేవుడు తీసుకోలేదండి. హలో, వింటున్నారా? ఒక్క పెనిమిటి చేత ద్వేషింపబడుతుంటేనే దేవుడు ఊరుకోలా. హల్లెలూయా. ఎంతమంది చేత తప్పులు మోయించుకొని, ఇంతమంది చేత ద్వేషింపబడుతూ, ఎంతమంది చేత ఇన్ని మాటలు అనిపించుకుంటూ, ఒక పట్టణం, ఒక దేశం ఉంది అంటే ఆ దేశమును దేవుడు విడిచిపెడతారా? నో. అర్థమవుతుందా? నువ్వు ఏది మేలనుకుంటున్నావో అది కీడు నానా. నువ్వు ఏది కీడు అనుకుంటున్నావో అది మేలు. పరిస్థితులను చూడండి. నా పరిస్థితులు అన్నీ బాగున్నాయి, అబ్బబ్బబ్బబ్బా నేను ఎంత బాగున్నానో, నాకు ఎంతమంది నన్ను ప్రేమించేవారు నా చుట్టూ ఉన్నారో, ఈ ఫీలింగ్ ఏమనుందా? అయితే జాగ్రత్త నానా, దేవుడిని కొంచెం దూరంగానే ఉండింటారు. నాకెవ్వరూ లేరు, నా చుట్టూ ఉన్నా సరే నేను ఒంటరిగా అనుకుంటున్నాను, నాకు ఎక్కడ ధైర్యం రావట్లేదు. అవునా? అయితే అయితే నీ దాగు చోటు దేవుడే, ఆయన సన్నిధే. హల్లెలూయా. చూడండి, వాన కోవిలట ఆయన బలిపీఠం దగ్గర పిల్లల్ని కంటదట. ఎలా కంటుందో తెలుసు? ఇగో ఇలాగే. హల్లెలూయా. యూదాను బట్టి స్తుతించి యూదా అని పేరు పెట్టిన అనుభవం లేయమ్మకుంది. ఇప్పుడు ఆలోచించండి, స్తుతి ఆగుతుందా? నేను అంటాను, బిడ్డ పుట్టినాక స్తుతించడం కాదు, బిడ్డ పుట్టక ముందే స్తుతించు. గర్భం మీద గర్భం. హల్లెలూయా. నేను చెప్తుంది ఫిజికల్ గర్భం. ఫిజికల్కి ఇవ్వడం ఎంతసేపు అండి దేవుడికి? ఎంతసేపు? అన్యులకి రావట్లేదా? అది కాదు నాన్న. నువ్వు పరలోకంలో ఆనాడు మహిమగల సింహాసనం ఎదురుగుండా నించుండవే, ఆయన కొరకు నువ్వు కనిన అనేకులు అక్కడ ఉండాలి. అది నిజమైన గర్భం. హల్లెలూయా. ఎంత శ్రమ ఉందో భయపడకు అని చెప్పడానికి కారణం అర్థమైందా? హల్లెలూయా. మరి ప్రార్థన చేసుకుందామా? పరిస్థితులను బట్టి భయపడకు, పరిస్థితులను బట్టి అతిశయపడకు. ఏది వద్దు. 2 ఎక్స్ట్రీమిటీస్ కూడా డేంజర్ జోన్సే. ఇక్కడే మనం జ్ఞాపకం చేసుకోవాలి, నేను యెహోవాను నమ్ముకొని మౌనంగా ఉండేదాన్ని.
హల్లెలూయా. ఆ, స్తుతించకుండా ఉండలేను. నా ప్రాణమా యెహోవాను ఏం చేయి? సన్నతించుము. సన్నతించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకు. మరొకము. ఆయన నీకు అపకారంలాగా అనిపిస్తుంది పరిస్థితిలో, నోనో నీకు ఉపకారం చెయ్యడానికే దేవుడు అనుమతి ఇస్తున్నారు. మీకు అర్థమైందా? ఉపకారం చేయడానికే చుట్టూ అపకారాలు కనిపిస్తాయి. చెప్పండి. ఉపకారం చేయడానికే చుట్టూ అభిప్రాయం కనిపిస్తాయి. ఆ. ఇప్పుడు చూడండి, చుట్టూ ఉపకారాలే చుట్టుకుని ఉన్నాయనుకోండి, అది యాక్చువల్గా ఏంటి? అపకారం. అపకారం మేడం. అర్థమైందా? ప్రార్థన చేసుకుందామా? మరణం వరకు నమ్మకంగా ఉండడానికి సిద్ధపడదామా? మరణం వరకు నమ్మకంగా ఉంటూ ఏ శ్రమ వచ్చినా భయపడను అనే అనుభవంలోకి వెళ్దామా? వెళ్దామా? ఒక్క పల్లవి పాడతారా? పాస్టర్ గారు పాడతారా? ఏం పాట? భయపడను, భయమే లేదు, దిగులే లేదు, నా జీవితం అంతా ప్రభు చేతిలో. ఆ ఒక్క బిట్టు పాడరా? భయము లేదు, దిగులే లేదు, నా జీవితమంతా ప్రభు చేతిలో. నిరాశ నన్నెప్పుడు ముట్టలేదు, నిరీక్షణతో అనుదినం సాగెదను. భయము లేదు, దిగులే లేదు, యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు. నీవు కొనుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలు కాపాడువాడా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం అక్క.